కొత్తదనాన్ని కోరుకున్నారు వాళ్ళు. ద్రవిడ పార్టీలని కాకుండా ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే కొత్త నాయకుడు కావాలా, మనకు పూర్తిగా మేలు చేసే నాయకుడు, నిజంగా న్యాయం చేసే నాయకుడు మనకు కావాలని. డిఎంకే ఏడీఎంకేని దాదాపుగా 50 నుంచి 70 సంవత్సరాల దాకా చూశారు. ద్రావిడ పార్టీలు కాకుండా ఆయన్ని ఇంకొక రకంగా చూసేదానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అతను ద్రావిడ పార్టీలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి ఇబ్బంది ఉంది. అయితే దాన్ని డిఎంకే ఆప్తానే వచ్చింది. 3 భాషలు అనేది తీసుకొస్తే అన్ని రాష్ట్రాల్లో 3 భాషలు పెట్టండి మేము ఇది. అయితే ఇక్కడ హిందీ రుద్దడం ఇది, దాంట్లో తమిళనాడు ఇంతవరకు చిక్కల. అది మళ్ళీ ఇప్పుడు విజయ్ ఏం చేస్తున్నాడు అనేది ఆయన చూస్తాం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సో తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారడం, ఆ తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం, అసెంబ్లీలో కూడా ఓటు తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు తమిళనాడులో విజయ్ గెలుపుకు ఎలాంటి అవకాశాలు సహకరించాయి, విజయ్ నుంచి నిజంగా ప్రజలు ఏం ఆశిస్తున్నారో తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది తమిళియన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు రమేష్ గారు, చెప్పండి, అసలు తమిళనాడులో ప్రజలు ఏం ఆశిస్తున్నారు, విజయ్ గెలుపు వెనుక కారణాలు ఏంటి? విజయ్ గెలుపు అంటే ఒక సినీ స్టార్గా ప్రజలు అభిమానిస్తున్నారు. అంటే మార్పు రావాలా, మనం ఎంతోప్పటికి ఈ స్టాలిన్, ఈ ఏడిఎంకే ఈ పార్టీలు కాకుండా అదర్ పార్టీని గెలిపించుకుంటే మనకి మన భవిష్యత్తు కొద్దిగా బాగుంటుంది అనే ఉద్దేశంతో కొత్తదనాన్ని కోరుకున్నారు వాళ్ళు. ఆ కొత్తదనంలో నుంచి ఇంకేమైనా మనం కొత్తగా ఏమైనా మన భవిష్యత్తు, మన ప్రజల అవసరాలు అవన్నీ తీరుతాయనే ఉద్దేశంతో కొత్తదనంగా వాళ్ళు ఆలోచించి గెలిపించుకొని ఇప్పుడు ప్రజలు సుఖంగా ఉంటామని ఆలోచనలో ఉన్నారు. విజయ్ నుంచి యాక్చువల్గా ఏం ఆశిస్తున్నారు ప్రజలు కూడా ఏంటంటే మనం విద్య గుడ్డ ఇవి మెయిన్ ఆశిస్తారు. ఉద్యోగ అవకాశాలు, ప్రజలకు కావాల్సినవి, ఇవి నిత్యావసర వస్తువులు కొద్దిగా రేటు తగ్గడం అవి కోరుకుంటారు. తమిళనాడులో ప్రజలు ఏం ఆశిస్తున్నారు, విజయ్ నుంచి కోరుకుంటుందండి ఏంటి? జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజల యొక్క తీర్పు అనేది భిన్నంగా ఉంది. భిన్నంగా ఎందుకుందంటే యువతరం, ముఖ్యంగా ఈ తరం ప్రజలు ఏం కోరుకున్నారు అంటే 18 నుంచి 35 వయసు వాళ్ళందరూ కూడా కొత్తదనం కోరుకున్నారు. ఆ కొత్తదనం కోరుకునే దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా కొత్తగా ద్రవిడ పార్టీలని కాకుండా ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే కొత్త నాయకుడు కావాలా, మనకు పూర్తిగా మేలు చేసే నాయకుడు, నిజంగా న్యాయం చేసే నాయకుడు మనకు కావాలని ఈ వయసు అందరూ కోరుకుంటూ, అదేవిధంగా స్త్రీలు కూడా ఆయన పట్ల కొంచెం అభిమానంతో వాళ్ళు కూడా ఓట్లు వేసి, అదేవిధంగా ఎవరు ఊహించని విధంగా ఏదో 4-7 సీట్లు ఎక్కువ అంటే 10 సీట్లు వస్తాయనే దాంట్లో కాకుండా అతను మొత్తం ఆ విధంగా 108 సీట్లు సాధించుకొని రావడం అనేది అదంతా తమిళనాడు ప్రజల యొక్క గొప్పతనం అనుకోవచ్చు మనం. అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా ఇటువంటి మార్పు రావాలా. దాంట్లో విజయ్ గారు చేసిన కొన్ని అతను ప్రమాణాలు ప్రజలకి ఎంతో చేస్తానని చెప్పి ఎన్నో అతను వరాలు ప్రకటించారు, ప్రజలకి ఉచితాలు ప్రకటించారు. అవి కాకుండా నిజంగా ప్రజలకి ఉచిత వైద్యం, ఉచిత విద్య, వాళ్ళందరికీ నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తూ, అదేవిధంగా కుటుంబాన్ని, సారాయిని, బ్రాంతిని మొత్తం అతను బ్యాన్ చేస్తూ అంటాడు. అదేవిధంగా వాటి అన్నింటి కూడా అతను బ్యాన్ చేసి ప్రజలందరికీ మేలు కలిగే విధంగా నిజంగా స్త్రీలకు మరియు వృద్ధులకు వారికి మాత్రమే బస్సు ఫ్రీ సౌకర్యం కల్పిస్తూ, ఇంకా అతను చెప్పిన వాగ్దానాలు కాకుండా కొత్త వాగ్దానాలు చేసి ప్రజలందరి మన్ననలు పొంది అతను నిజమైన ప్రభుత్వంగా అతను చేయాలని తమిళనాడు ప్రజలందరికీ అతను కొత్త మార్పు చేసి చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, అసలు స్టాలిన్ ఓడిపోవడానికి కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు? దాదాపుగా అందరూ స్టాలినే గెలుస్తారు అన్నట్టుగానే ఒక ట్రెండ్ ఉండింది. మరి ప్రజలు చూస్తే అసలు 2 పార్టీలు, పెద్ద పార్టీలుగా ఉండే 2 పార్టీలు రకరకాల వాగ్దానాలు ఇచ్చి, ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి కూడా మరి వాళ్ళు ఆ ఎలక్షన్ని ఎదుర్కోవడం అనేది జరిగింది. అయితే ప్రజలు మాత్రం వాళ్ళ పెద్ద పార్టీలు చెప్పిన ఉచితాలు కానీ, ఇంకా వాళ్ళు చెప్పిన మాటల్ని కానీ నమ్మకుండా కొత్త తరం కావాలనే ఒక రీతిలో విజయ్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళు డిఎంకే ఏడీఎంకేని దాదాపుగా 50 నుంచి 70 సంవత్సరాల దాకా చూశారు. చూసిన తర్వాత కొత్త తరం ఓటర్లు
కొత్త మార్పు కోరుకున్నారో ఏమో మరి. దాదాపు రాష్ట్రమంతా ఒక సుడిగాలిలాగా ఎక్కడ పెడితే అక్కడ విజయే గెలవడం అనేది కూడా అసలు ఎవరు ఊహించని పరిణామంగా తమిళనాడు ప్రజలు ఆ రకమైనటువంటి ఒక ఆలోచన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే విజయ్ గెలిచిన తర్వాత 108 సీట్లతో అతను బయటపడి ఆయనకి మెజారిటీ రాకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు డిఎంకే పొత్తులో ఉండే వాళ్ళని అతను సపోర్ట్ తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని అతను నడుపుతున్నాడు. అయితే అతను 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు ఉంది అన్న విషయం తెలిసే అతను కూడా కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలను బట్టి ఆయన ఆ వాగ్దానాలని చేయడానికి సాధ్యపడదనేది కూడా ఆయనకు తెలుసు. అయితే ఆయన నిజానికి ప్రజలకు ఏం అవసరం అనే దాన్ని ఇక మీద ఆయనకుండే ఒక అధికారుల టీంని దగ్గరకు పెట్టుకొని ఏ రకమైన విషయాలు చేస్తే ప్రజలు తృప్తి పడతారు, సంతృప్తి చెందగలిగే పనులు ఏది అన్న దాని మీద ఆయన దృష్టి పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజలకు అందుబాటుగా ఉండేటట్టుగా ఆయన ఆలోచించుకొని పరిపాలనని ఆయన సాగిస్తే చాలా మంచి ప్రభుత్వంగా అది నిలుస్తుంది. ఆయన ముందు నుంచి ఆయన ద్రావిడ పార్టీలు కాకుండా ఆయన్ని ఇంకొక రకంగా చూసేదానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అతను ద్రావిడ పార్టీలాగే అతను అందుకని అతను ఏంటంటే పెరియార్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని నేను ఆచరిస్తాననే అతను హామీతోనే ప్రజల దగ్గరకు వచ్చాడు. అందుకని ఆయన ప్రభుత్వాన్ని కూడా సెక్యులర్ ప్రభుత్వంగా నేను నడుపుతానని హామీ ఇచ్చున్నాడు. ఆ రకంగా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఆ సెక్యులరిజానికి ఇబ్బంది లేకుండా, ఎటు మతపరమైన ఆలోచనకి దావు లేకుండా ఆయన పూర్తిగా ఆయన ప్రభుత్వ టయాన్ని ఆయన ఆ రకమైన వాతావరణంతో ఆయన నడిపించాలని, ప్రజల్ని ఆ వైపు ఆయన నడిపించాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ స్టాలిన్ ఏవైతే ఉన్నాయో హామీలు ఇచ్చారు కదా, ఈ హామీల మీద స్టాలిన్ మాట్లాడడం జరిగింది. విజయ్ ఇచ్చినటువంటి హామీల మీద స్టాలిన్ మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? నీకు ముందు తెలియదా అది ప్రమాణ స్వీకారం రోజే డబ్బులు లేవు అని చెప్పడం ఏంటి అని స్టాలిన్ ప్రశ్నించడం జరిగింది విజయ్ని. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు 10 లక్షల అప్పు ఉందని అందరికీ, ఆ 10 లక్షల కోట్లు అప్పు ఉందని అన్ని రాజకీయ పార్టీలు తెలుసు. అయితే దానికి స్టాలిన్ ముందు చెప్తా ఉన్నాడు. అయితే అప్పు చేయడం కాదు, డెవలప్మెంట్ ఉంది అని చెప్తా ఉన్నాడు. అయితే విద్యార్థులకు కానివ్వండి, లేదు మహిళలకు కానివ్వండి, అట్టడుగు జనాలకు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ అది కాదు, నేను ఇంకా ఎక్కువ ఇస్తాననే దాంట్లోనే ఈయన పెట్టాడు. వాళ్ళు ఎలక్షన్కి ఏం చెప్పారో డిఎంకే వాళ్ళు, దానికన్నా ఎక్కువనే ఈయన ఎక్కువ చెప్పాడు. ఇప్పుడు నేను చెయ్యలేను, కొద్ది ఓపిక ఉండండి అనే మాట కూడా వాడేశాడు విజయ్. ఆ మాట వాడేశాడు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు స్టాలిన్ చెప్పేది ఏంటంటే, నువ్వు గెలిచేవి రైట్, విద్యార్థులకి, మహిళలకి, లేదు పేద మధ్యతరగతి జనాలకి ఇచ్చిన హామీలను ఎప్పుడు ఆపకుండా చేసుకుంటే మంచిది ఉంటుందనే ఇప్పుడు చెప్పినాడు. అయితే మాలాంటి వాళ్ళు కూడా అదే విధంగానే చెప్తున్నాం. అయితే మ్యాక్సిమం తమిళనాడులో విద్యార్థులకు ఎక్కువ ఈ పథకాలు ఇచ్చారు. బొద్దన భోజన పథకం కూడా కొత్తగా పెట్టి అది కూడా చేశారు. ఇట్లా చాలా ఇది పెట్టారు. ఇప్పుడు అది చేసుకుంటాడా ఏమని చూసుకోవాలా. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి ఇబ్బంది ఉంది. అయితే దాన్ని డిఎంకే ఆప్తానే వచ్చింది. పిఎం శ్రీ అట్లా ఇంకా కొన్ని విషయాలు ఉంది. దానివల్ల కొన్ని ఫండ్ కూడా రిలీజ్ చేయకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉండింది. దాన్ని కూడా ఎదిరించి నువ్వు ఫండ్ రిలీజ్ చేయకపోయినా పర్వాలేదు, మేము చేసుకుంటామనేది కూడా దాంట్లో సందేహం పెట్టకుండా స్టాలిన్ నిలబడ్డాడు. అదేలాగా ఈయన కూడా నిలబడాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆ పిఎంసీలో మాకు గిట్టనిది తమిళులకి గిట్టనిది ఉందని మేము ద్రావిడులుగా మేము భావిస్తున్నాం. అందువల్ల అది లేకుండా ఈయన ఇంకా ఏం చేసుకుంటాడో జనాలకి దాన్ని బట్టి మేము ఇది చేస్తాం. అంటే అలాగే హిందీ భాష గురించి కూడా ఎక్కువగా అక్కడ ప్రాంతీయ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అయి ఉండొచ్చు? అది ఇప్పటి వరకు కూడా మా తమిళనాడులో జనాలు కూడా ఉన్నది. అయితే కొంతమంది చెప్పుకోవచ్చు హిందీ వస్తే ఏమని. అది హిందీ 3 భాషలు ఉండాలని చెప్తున్నారు. ఆ 3 భాషలు ఎవరికనండి మేము అడుగుతున్నాం కదా. ఇప్పుడు 3 భాషలు చదువుకోవాలా, హిందీ లాంగ్వేజ్ వాళ్ళ స్థానిక లాంగ్వేజ్, ఇంగ్లీష్ చదువుకోవాలంటే ఈ 3 భాషలు ఈ మన 4-5 రాష్ట్రాలకేనా, ఉత్తరం ఉండే రాష్ట్రాలకు లేదా అని మనం అడుగుతున్నాం. మేము అడిగేది అదే, హిందీ చదువుకోవద్దని మేము చెప్పుకోవాలి. అన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో తెలుగో
లేదు కన్నడమో మలయాళమో తీసుకుంటున్నారా? అక్కడ మాత్రం హిందీ మీరు ఇది చేసుకుంటున్నారు కదా. 3 భాషలు అనేది తీసుకొస్తే అన్ని రాష్ట్రాల్లో 3 భాషలు పెట్టండి మేము ఇది. అయితే ఇక్కడ హిందీ రుద్దడం ఇది. దాంట్లో తమిళనాడు ఇంతవరకు చిక్కల. అది మళ్ళీ ఇప్పుడు విజయ్ ఏం చేస్తున్నాడు అనేది ఆయన చూస్తాం. సో విజయ్ గెలిచిన తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్ళడం దీన్ని ఎలా చూడొచ్చు? ఇది మంచి పరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే గెలుపు అనే అహంకారం కాకుండా అతను అందరినీ కలిసుకుని పోయి అందరితో అతను ప్రజాప్రతినిధులతో కలిసి అన్ని విధాల అతను ప్రభుత్వ ఏర్పాట్లు అందరి బాగా పంచుకోవాలనే ఉద్దేశం చేసిన ఇది విషయం. కాబట్టి దీన్ని మనం హర్షణీయం. సో ఫైనల్గా విజయ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? స్టాలిన్ ఓడిపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? స్టాలిన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే అతను చేసే విధానాలు, ఆయన చెప్పిన హామీలు మాత్రం అమలు చేయట్లేదు, పూర్తిగా చేయట్లేదు, పాక్షికంగానే చేస్తున్నాడు. దాని మీద ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఆ వ్యతిరేకత అతనికి రాజకీయంగా కూడా దెబ్బతీసి అతను ఓడిపోవడానికి కూడా ఒక కారణం ఇదైంది. సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో వైరల్గా మారింది. కొంతమందిని స్టాలిన్ ఒకరిని కొట్టినట్టు ఇట్లా కొన్ని వీడియోస్ వచ్చాయి. ఇటువంటి వీడియోస్ ఏమైనా ప్రభావం చూపించి ఉండొచ్చా? అట్లే ఉండే అవకాశం లేవు. అయితే అట్లా కొన్ని ఏదో జరిగి ఉంటాయి, కానీ అట్లాంటి వ్యక్తి కూడా కాదు. అయితే అందరినీ మ్యాక్సిమం తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఇంతవరకు బాగానే ఉండిందని మా భావన. అయితే నా ఆలోచన ఏంటంటే సినిమా మౌజులో యూత్ యువకులు దాంట్లో వచ్చారు. అయితే వాళ్ళకు కూడా అర్థం కాదు కదా, కొత్త కావాలని అనుకుంటున్నారు. అయితే ఉండేది నీడలో ఉన్నప్పుడు ఎండే ఉండే కష్టం తెలియదు కదా. మళ్ళీ ఇప్పుడు ఎట్ట ఉందని చూద్దాం. దాన్ని బట్టి జనాలు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు చెప్పలేము కదా. అభివృద్ధి కావాలి. ఎవరు వస్తేనే ఇబ్బందిలా, ఎవరు వచ్చినా ఇప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు తమిళనాడులో ప్రధాన సమస్య ఏంటి? ఇప్పుడు పెరియారు అంబేద్కర్ని పెట్టుకున్నాడు. ప్రధానంగా పెరియార్ అంటే ఒక సిద్ధాంతం ఏంటంటే మూఢనమ్మకాల మీద వ్యతిరేకంగా, లేదు అందరికీ బ్యాక్వర్డ్ క్లాస్ అంతా పైన రావాలనేది ఆయన సిద్ధాంతం. ఈరోజు ఏం చేశాడంటే ఆయన జోసియర్ని ప్రధానంగా గవర్నమెంట్ అధికారిగా తీసుకున్నాడు. ఈ నెట్ట మేము పెరియార్ సిద్ధాంతంగా ఆయన తీసుకుంటాం. ఇది జనాలు అడుగుతారు కదా, ఈరోజు మెచ్చుకుంటారు. ఇప్పుడు ఈరోజే తయారయ్యారు క్వశ్చన్ అడిగేదానికి. ఈయన్ని ఎదుర్కోవాలా, అది ఆయన సమాధానం చెప్పాలా. ఏమంటే ఇక్కడ ఉండే సిద్ధాంతం వేరు. జోసియర్ని లేదు, ఇది మతపరం కదా, లోపలికి తీసుకొచ్చి గవర్నమెంట్ అధికారిగా పెట్టడం ఈరోజు మొదలైంది. ఒప్పుకోరు. అది దాన్ని వెయిట్ అండ్ సీ. మీరు చెప్పినట్టు చూసిన ఇంకా ఉంది. 6 నెలలు కడిస్తే ఆయన ఏం చేస్తున్నాడు ఏంది అనేది తెలుసు. ఇంకా మళ్ళీ అసలు తమిళనాడులో ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి? తమిళనాడులో సమస్యలు అంటే ఇప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలంటే, తమిళనాడులో సమస్యలని కొన్ని ఉంటాయి. ఏ రాష్ట్రంలోనైనా సమస్యలు లేకుండా ఉండవు. వైద్య ఇప్పుడు ఏంటంటే విద్య అనేది ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని కాలేజీలు చాలా బాగుంది. గవర్నమెంట్ తరపులో కూడా తీసుకుంటున్నారు, ప్రైవేట్లో కూడా ఉండేది. ఇట్లాంటిది ఇప్పుడు నీట్ ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎంసెట్ అని ఒకటి ఉంది, ఎక్కడెక్కడ తమిళనాడులో లేదు. +2 బేస్లనే అక్కడ ర్యాంక్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ 900, 950 తీసుకుంటారు. ఎంసెట్లో పోతే వాళ్ళకి రాదు సీట్. అదే కదా, అక్కడ అట్ట కాదు, +2 బేస్ తీసుకుని అట్లాంటి సిద్ధాంతం అక్కడ వచ్చేస్తాయని మేము భయపడుతున్నాం. ఏదైనా అయితే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే కొంతమంది డబ్బులు ఉండేవాళ్ళు పై సెక్షన్ వాళ్ళే పోయి చేసే ఉంటారు. సాధారణంగా రైతు బిడ్డ స్పెషల్ కోచ్ రైతు బిడ్డ గట్ట వస్తుంది, కూలి పని చేసే వాళ్ళకి గట్ట వస్తుంది, ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏమైనా తగ్గిందా? చదువులు ఏమైనా తగ్గిందా? చదువులు అన్ని రాష్ట్రాల కన్నా బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న కూడా చూశారు, హైయర్ ఎడ్యుకేషన్లో సుమారు 50% వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా దాంట్లో ఏం తక్కువైంది? దాంట్లో మళ్ళీ నేషనల్గా తీసుకొస్తామంటే అది మేము ఒప్పుకోము కదా. దాన్ని చూద్దాం. ఇంకా ఈయన చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనం చెప్పలేము. ఇంకా 6 నెలలు సంవత్సరం పోతే దాన్ని బట్టి చెప్తాం. మీరేం చెప్తారు? ఇంకా ఇప్పుడే వచ్చారు కాబట్టి మనం కూడా తొందరపడి ఏమీ అనలేము. ఎందుకంటే ఒక 6 నెలల దాకా అతను ఏం చేస్తాడు ఏంది మనం వెయిట్ అండ్ సీ.
రెండోది ఏంటంటే అతను రావాలా, కూర్చోవాలా, సర్దుకోవాలా, ప్రజల కష్ట నష్టాలు అన్ని లోటుపాట్లు చూసుకుని అతను ఏదైనా చేయగలుగుతారు, కానీ తొందరపడి ఎవరు ఏం చేయలేరు అనేది నా ఉద్దేశం. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక 2-3 ప్రకటనలు చేశాడు. ఆ ప్రకటనలు స్వాగతించాల్సిందే. ఎందుకంటే 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అనేది ఒకటి చెప్పాడు. తర్వాత ఏంటంటే అసలు బ్రాందీ షాపులు రాష్ట్రమంతా 4000 షాపులు ఉంటే 717 షాపుల్ని మూవించేస్తామని చెప్పి, ఎందుకంటే స్కూళ్ళ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, అట్లా గుడి దగ్గర కానీ ఉండే బ్రాందీ షాపులన్నీ కూడా నేను అలో చేయనని ముందు మాటగా దాన్ని ఆచరించాడు. అది చాలా స్వాగతించాల్సిన విషయమే. ఎందుకంటే 717 షాపుల్ని తీసేయడం అనేది కూడా పెద్ద విషయమే. ఆ రకంగా ఆయన వెంటనే చేసిన కార్యాలయంలో ఈ 2-3 విషయాలు కొంచెం ప్రజలకి హర్షించాల్సిన విషయంగానే అతను చేశాడని అనుకుంటున్నాను. అంటే ఇతను కొత్తగా వచ్చాడు కాబట్టి ఈయన కొంచెం సమయం ఇస్తాం. ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడనే దాన్ని ప్రజలు ఎట్ట స్వాగతిస్తారు, వాళ్ళ ప్రజల్లో నుండి వచ్చే ఆలోచనలు కూడా ఇతను తీసుకోవాలి కదా. అవి తీసుకొని అతనికి కావాల్సిన సంక్షేమ పథకాలు అవి కూడా అమలు చేస్తే కొద్దిగా బాగుంటుంది. ప్రజలకు కావాల్సిన వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు కొనసాగిస్తే ఇది బాగుంటుందని నా ఉద్దేశం. సో మొత్తానికి తీసుకుంటే విజయ్కి ఉండేటువంటి, అంటే సినీ హీరోగా ఆయనకు ఉండేటువంటి క్రేజ్ కావచ్చు, జెన్జీ యూత్ కావచ్చు, అలాగే ప్రస్తుతం అక్కడ ఉండేటువంటి సంక్షేమ పథకాలు, అంటే విజయ్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయని చెప్తూ ఉన్నారు. స్టాలిన్ కొంత పరిపాలన బాగానే చేసినా కూడా ఇంకా ఎక్కడో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంలో హీరో విజయ్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మేమంతా వెయిట్ చేసి చూస్తున్నాం ఆయన ఎటువంటి పరిపాలన ఇస్తాడు అనేది చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సంక్షేమ పాలన ఇస్తే బాగుంటుంది అనేది తమిళలో ఆశాభావం. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.